ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎగనామం పెట్టడానికి చేస్తున్న ప్రక్రియలో భాగమని చెప్పి మాకు అనుమానం ఉంది అధ్యక్ష. ఇది ఈ విషయాన్ని మేము ప్రజలకు తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజల తరఫున మా గొంతుకు అధ్యక్ష. ఇవాళ సభలోనే కాదు, రేపు బయట కూడా వెళ్తాం. బయట కూడా మీరు ఇచ్చిన హామీకి ఏంటిది సమాధానం? ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు లోపల ఇస్తారు? బడ్జెట్ పెట్టారు, బడ్జెట్లో ఎక్కడ కనబడలేదు. ఇందాక చెప్పారు అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష. మన మంత్రి గారు వచ్చి తిరిగినప్పుడు యువగలం గురించి చెప్పారు. యువగలం మరి యువగలంకి బడ్జెట్లో ఎక్కడ కేటాయింపు ఉంది అధ్యక్ష? మరి ఉండవు కదా 20 లక్షల ఉద్యోగాలు. ఓకే, ఇప్పుడు అర్ధరాత్రి మీద 20 లక్షలు ఇవ్వడానికి ఏమి పాతాల పేరు మాత్రం ప్రభుత్వాల దగ్గర ఉండవు, తెలుసు, మాకు కూడా తెలుసు. లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఓకే, మరి నిరుద్యోగ భృతి ఇచ్చినప్పుడు మీరు పాయింట్ చేసినప్పుడు వారికి కావాల్సిన డబ్బుని మీరు కేటాయింపు తొమ్మిడారు కదా అధ్యక్ష. ఆ కేటాయింపు ఎక్కడున్నాయి? అవి లేకుండా మరి మనం మాట్లాడుకుని ఏమనండి 14 లక్షల అప్పు ఉంది, 10 లక్షల అప్పు ఉంది కాబట్టి ఇవి ఇచ్చి మేము ఎక్కడ తలుచుకున్నాం అంటే ఆ రోజు ఏం చెప్పారు? 14 లక్షల అప్పు ఉన్నా, 10 లక్షల అప్పు ఉన్నా, 50 లక్షల అప్పు ఉన్నా మాకు సంపద సృష్టి తెలుసు, మా చేతిలో ఇది ఉంది, ఇంద్రధనస్సు ఉంది, మేము తీసుకొస్తాం అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలు అందుకే కదా అధ్యక్ష. ఇప్పుడు ఆ రోజు మా పార్టీలో డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతున్నాం. ఏదైనా ఒకటి పెడితే బాగుందంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ప్రకారం ఏది పెట్టినా సరే మనం దాన్ని చేయలేము, దాన్ని అమలు జరపలేము. కాబట్టి వద్దని చెప్పిన కదా మేము సెకండ్ అయ్యి ఇచ్చిన వాగ్దానాలకి మేము కట్టుబడి నుండి మేము చేయలేకపోయాము. సరే అయిపోయాము. ఈరోజు భగవంతుడి దయ వల్ల మీకు వచ్చి మీరు చెప్పిన మాటల్ని ప్రజలు నమ్మారో లేదా మోసపోయారో అది కాలం చెప్తుంది అధ్యక్ష. అది కాలం చెప్తుంది, నమ్మారో మోసపోయారు అనేది అవ్వచ్చు. కానీ వాస్తవానికి బడ్జెట్ దగ్గరగా ఉండాలి కదా అధ్యక్ష. అది లేకుండా చేస్తే ఏ రకంగా ఇది అధ్యక్ష? ఎక్కడ 14,000 కోట్లు అధ్యక్ష? ఇందాక మాట్లాడారు అధ్యక్ష. ఇందాక విద్యుత్ శక్తి మీద బిల్లు పెడుతూ ఉంటే మేము వచ్చి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. ఎందుకు చేస్తాం మేము వాకౌట్? కారణం ఏంటి? విద్యుత్ రంగానికి ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రథమ భారం పడకంట ఆ ప్రభుత్వాలు వచ్చి ఆదుకోవడం అనేది, డిస్కామ్లు ఆదుకోవడం అనేది సహజంగా వస్తున్న పరిణామం అధ్యక్ష. అంటే ప్రజల మీద భారం వేయడానికి విద్యుత్ ఛార్జ్ పెంచడమో, లేదా ట్రోప్ ఛార్జ్ వేసడమో, లేదా ఇంకొకటి చేయడమో ఎవరైనా చేయొచ్చు. ప్రజా అధికారులు ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాల్లో మన ఇష్టం, మన చేతిలో మ్యాండేట్ ఉంది కాబట్టి మన ఇష్టం, రాజ్యాంగంలో మనకి హక్కులు పొందిపోతాయి కాబట్టి మన ఇష్టం. కానీ ఎన్నికల ముందు ఏం చెప్పాం? విద్యుత్ ఛార్జీలు పెంచం, పెన్షన్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కానీ వాస్తవాలు చూసుకుంటే ఏదైతే 2014, 2015 ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ డిస్కాముల తాలూకు అప్పు ఎంతో తెలుసు అధ్యక్ష? లైబిలిటీ ఎంతో తెలుసు అధ్యక్ష? 6,625 కోట్లు అధ్యక్ష. 6,625 కోట్లు. చంద్రబాబు నాయుడు అధికారం తీసుకున్న అధికారంకి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో తెలుసు అధ్యక్ష? అది 28,000 కోట్లు, 28,717 కోట్లు అయింది అధ్యక్ష. అంటే సుమారు 22,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష కాదా? మళ్ళీ నేను అధికారం చెప్పిన తర్వాత ఈ 28,000 కోట్లు ఎంత అయింది అధ్యక్ష? డిస్కౌంట్ అప్పు 29,110 కోట్లు అధ్యక్ష. ఇది రికార్డ్ అధ్యక్ష. ఇంక తర్వాత వచ్చి అది ఉంది, ఇంకా లోతుగా తవ్వుతున్నాము, లేదా పొక్కులు పెట్టి తీసుకొస్తున్నాము అంటే మేము చెప్పలేము. రికార్డులో ఏదైనా రికార్డెడ్గా ఉండేది చెప్తాం. అంటే 300 ఎందుకు జరిగింది అనుకున్న అధ్యక్ష? కారణం ఏంటి దీనికి? అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14-19 ప్రభుత్వం డిస్కాములకి సుమారు 13,225 కోట్లు ఆర్థిక సాయం చేసింది. అంటే సబ్సిడీ కింద గవర్నమెంట్ ఇచ్చి ఇవ్వగా ఇంక29. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చిన 13 కోట్లు కాకుండా 13,000 కోట్లు 47,800 కోట్ల రూపాయలని ఆర్థికంగా ఆదుకుంది అధ్యక్ష డిస్కాములని. ఈ డబ్బులు ఇచ్చి ప్రజల మీద ఒత్తిడి పెరగకుండా. అగో లాబీలో అధికారులు ఉంటారు కదా అధ్యక్ష,
అధికారులని తెచ్చుకోమని అధ్యక్ష, ఇది వాస్తవం కాదండి, ఈ షీట్ కూడా పంపిస్తాను, ఇదిగో చింపేసి పంపిస్తాను చూపెట్టమని అధ్యక్ష, చూసుకోమని అధ్యక్ష, కాదంటే అడగండి అధ్యక్ష అని. ఇది అందుకు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ప్రజల మీద భారం పడకుండా ఏదో పంపిస్తాం సార్, వెరిఫై చేసుకోండి పర్వాలేదు, ఇది తప్పు అయితే తప్పు అంటే చెప్తే మేము సర్దిద్దుకుంటాం పర్వాలేదు ఏంటి, కానీ భారం పడకుండా చూసుకోవాలి అధ్యక్ష. అంతేగాని నా చేతిలో పవర్ ఉంది కాబట్టి, నా చేతిలో అధికారం ఉంది, నాకు 5 సంవత్సరాలు నన్ను ఎవరు చేయలేరు, నేను పెంచుకుంటే ఎలా అధ్యక్ష? అందుకే బిల్లో మేము వ్యతిరేకించదు అధ్యక్ష, వ్యతిరేకించి మేము వచ్చే డివియేషన్ అడగచ్చు, కోర్టు అడగచ్చు, కానీ అది కాదు కదా. ప్రజలతో ప్రభుత్వాలు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల తాలూకా బాగోగులు దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాలి, బిల్లు తయారు చేయాలి అధ్యక్ష. మీరు చేస్తారంటుంటే మేము వద్దంటామో చూసారా, వైసీపీ ప్రభుత్వం ప్రతి బిల్లు అడ్డు పెడుతుంది, ప్రతి కార్యక్రమం చేస్తుంది అని మీరు వచ్చి మళ్ళీ తిరిగి మా మీద నేపథ్యం ఉంటుంది. అందుకే మేము మా నిరసన తెలియజేసాం, ఇది సాంప్రదాయం కాదన్నాం, దీనివల్ల ప్రజలకు భారం అన్నాం, అందుకని మేము వచ్చి దాన్ని తొలగాం అధ్యక్ష. ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇది ఏ సెక్టర్ అయింది సార్ అధ్యక్ష, ఒకటే కాదు అధ్యక్ష. మంత్రి గారు వచ్చి ఇందాక వచ్చారు, లేరు అధ్యక్ష, ఆయన లేరు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి అప్పుడు తల్లికి వందనం ఉన్నారు అధ్యక్ష, మీరు పెట్టిన సూపర్ 6లోనే. మరి తల్లికి వందనంలో ఏం చెప్పారు అధ్యక్ష? పేటెంట్ అయిపోయింది అధ్యక్ష. అది నా సోదరుడు మంత్రి గారు లేనప్పుడు ఆయన గురించి మాట్లాడకూడదు, కానీ పేటెంట్ అయిపోయింది అధ్యక్ష. ఎవరు నోటని చూస్తాను, నీకు 15 అని. అది పేటెంట్ అయిపోయి సాక్షాత్తు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సభల్లో కూడా ఆయన కూడా చెప్పారు అధ్యక్ష, నీకు 15 అని. మరి ఎక్కడుంది అధ్యక్ష? 15 ఎప్పుడు ఇస్తారు అధ్యక్ష? ఎక్కడ మీకు స్టార్ట్ అయిపోయింది, పిల్లలు వచ్చి స్కూల్కి వెళ్ళిపోతున్నారు, మరి వాళ్ళకి వచ్చి బట్టలకు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక పరిస్థితి బాగోలేవు, దేనికోసం ఇస్తారు 15,000? ఇదేమో వాళ్ళకేమీ ఇది వెల్ఫేర్ కాదు అధ్యక్ష. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఉన్నారో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లలు వచ్చి పని పాటికి పంపించకంట, వాళ్ళు వచ్చి ఏ వృత్తులుగా పంపించకంట, వ్యవసాయానికో దానికి పంపించకంట, వాళ్ళకి చేతుడుగా ఉండాలని, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలని, వాళ్ళ హక్కుని కాపాడాలని ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అంతేగాని ఇంకో ఉద్దేశం కాదు. సరే దాన్ని ఒకరికి కాదు, మేము ప్రతి పిల్లలకి మేము తల్లికి ఇస్తాం అంటే మేము పిల్లలకి ఇస్తాం, ఓకే ఫైన్, మేము కూడా అమ్మ తల్లికి ఇస్తే మంచిది అనుకున్నాం. మరి ఎప్పుడు ఇస్తారు? దానికి కేటాయింపు ఏది? దానికి ఎక్కడ బీజీ సార్, ఇది మంచిది కాదు సార్, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఆయన మాట్లాడమండి, కూర్చుంటాను, మాట్లాడండి సార్. ఎవరైనా మాట్లాడతారంటే నాకే అభ్యంతరం లేదు, కూర్చుంటాను. వాళ్ళు మాట్లాడమని నన్ను మళ్ళీ మాట్లాడతాను, నాకేం అభ్యంతరం లేదు, ప్లీజ్, నాకు అభ్యంతరం లేదు. ఎప్పుడు సార్ ఇదే బడ్జెటే బాబు, కేవలం బడ్జెట్ కదా సార్. ఒక్క నిమిషం ఎల్సిటీ మీద ఒక్క నిమిషం సార్,